మిర్చి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మహావీర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. రేపు అనగా 21వ తారీఖు మహావీర్ జయంతి. ఇది జైన్లు జరుపుకునే పండగ. ఈ పండగ రోజున ఆయన ఏం చెప్పారని చెప్తాను. ఆయన 599 సంవత్సరంలో బీసీ బిఫోర్ క్రైస్ట్ పుట్టారని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది 615లో పుట్టారని కొంతమంది చెబుతున్నారు. ఇవన్నీ కాదు, చతుర్దశి నుండి 13వ రోజున, చైత్రమాసం 13వ రోజున పుట్టాడు అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. ఏదేమన్నా కానీ ఆయన చెప్పింది ప్రభావం ఒకటే చెప్పాడు. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుంది. ఆత్మ లేని జీవితం పరమాత్మకు అంకితం కాదు అన్నాడు. ప్రతి జీవిని ప్రేమించండి, ప్రేమలోనే ఉంటది. ప్రేమతో ప్రేమిస్తే శాంతి, సౌఖ్యం, సౌలభ్యం అన్ని జరుగుతాయి అని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు సిద్ధార్థ, మన త్రిష, మన సినీ యాక్టర్ త్రిష కాదండి బాబు, త్రిష వాళ్ళ అమ్మగారి పేరు కూడా. వాళ్ళకు పుట్టాడు 30 సంవత్సరాల వయసులో. ఆయనకి అప్పుడు జ్ఞాన లైట్లు వెలిగి, ఆయన జ్ఞానోద్బోధ వెలిగి, తత్వంలో కళలో కనిపించి, తత్వం కనిపించి ఆయన ఇంటికి నుండి బయటికి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాల పాటు లోకమంతా తిరిగి ఏంటి 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 అనేది, వాట్ ఈజ్ వాట్, ఏంటి ఏంటంటే మీకు అర్థం కాదు అనుకుంటా, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నారు. సత్యం ఏది, అసత్యం ఏది, శాంతి ఏది, మర్యాద ఏది, గౌరవం ఏది, అమర్యాద ఏది, ఎవరు తండ్రితో ఎలాగ ఉండాలి, తల్లితో ఏ విధంగా ఉండాలి, పరాయి స్త్రీతో ఎలాగ ఉండాలి, బిడ్డతో ఎలాగ ఉండాలి అనే రిలేషన్షిప్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ నేర్చుకున్నారు. అయితే ఇవన్నిట్లో సారాంశం ఏంటంటే, అహింస పరమో ధర్మ అన్నారు కదా, అలాగా అహింస చేయొద్దు, ఏ జీవిని చంపొద్దు. కాబట్టి మీకు శుభవార్త ఏంటంటే, రేపు ఆదివారం నాడు, అది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం నాడు మాంసం, చేపలు, మేకలు, రొయ్యలు, పీతలు ఏవి దొరకవట. అన్ని ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రకటించారు, ఇంకా ఆంధ్రాలో కూడా ప్రకటించేశారో తెలీదు అంటున్నారు. కేవలం ఇది జరుపుకునేది జైన్లు. అయితే ఇంకో శుభవార్త ఏంటంటే, బ్యాడ్ న్యూస్ అనుకోవాలేమో, బ్యాంక్కి సెలవులు. ఆ రోజు ఆదివారం కాబట్టి ఎలాగో సెలవే, బ్యాంక్ సెలవు ఉండేది, సెలవే. కానీ బ్యాంకు వాళ్ళ మీద ఒక సెలవు పోయింది పాపం. స్కూల్ పిల్లలకి వాళ్ళకి లాసే, స్కూళ్ళు వాళ్ళకి ఆ రోజు సెలవు ఉండదు. సెలవు మామూలుగా ఆదివారం అంటే సెలవు అండి, సండే అంటే ఇంకా సెలవేముంది, గోంగూర. ఆ సెలవు పోయింది, కట్ అయిపోయింది. ప్రతిరోజు సెలవు, ఒక రోజు పని చేయడు, 2 రోజులు సెలవులు, ఒక రోజు పని చేయడు, 2 రోజులు సెలవు, 2 రోజులు పని చేయడు, 3 రోజుల్లో ఒక రోజు సెలవు. ఇలా ప్రతిరోజు ఇప్పుడు గత 2-3 నెలలుగా వరుసగా పట్టుకొని వస్తుంది ఆ సెలవులో. ఈ వారం మాత్రం జైన్లు సందర్భంగా, మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం వచ్చింది కాబట్టి ఆ సెలవు ఆదివారం ఖాతాలోకి వెళ్ళిపోయింది. దయచేసి మీరు మహావీర్ జయంతికి జరుపుకునేవారు, మీరు అందరూ కూడా చేపలు, మాంసాలు, పీతలు, రొయ్యలు, కుక్కలు, మేకలు ఏం తినబాకండి, రేపు అన్ని బంద్ అని చెప్తుంది ప్రభుత్వం. దయచేసి మీ వీడియోని 10 మందికి తెలియజేయండి, మీ స్నేహితులు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికి చెప్పండి రేపు కూరలు దొరకవని, ఇవాళ కొనుక్కోమని, లేకపోతే తినడం మానేయమని రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.